డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారా? 100% ఇది డైవర్షన్ పాలిటిక్సే. వచ్చిన కొత్తలోనే విద్యుత్ కొనుగోలులో కుంభకోణం అని చెప్పాడు, తర్వాత కాళేశ్వరం కుంభకోణం అని చెప్పాడు, మిషన్ కాకతీయలో కుంభకోణం అని చెప్పాడు, ఫోన్ ట్యాంపింగ్లో కుంభకోణం అని చెప్పాడు, ఈ ఫార్మ్లో కుంభకోణాలు అని చెప్పాడు. ఇక్కడ వస్తే కాళేశ్వరంలో ఏం భీకిరమని అడుగుతున్నాం మేము. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నావు, కేంద్ర ప్రభుత్వం నీకు బడే బాయ్ అంటున్నాడు. నీ కేంద్ర వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి కానీ, సిట్ కానీ, పోలీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. మీడియా ఉన్నది నీకు, ఆ సీమాంధ్ర మీడియా నీకు వంత కొట్టే మీడియా ఉన్నది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేయటము. అరే నాణ్యత లేదని చెప్పినాడు వాడు. మీడియాలలో చెప్పినారండి, నాణ్యత లేనిది మొత్తం కూడా ఈ దేశంలో ఇప్పటి వరకు 500 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన వరద కూడా అంత వరద రాలే. అయినా మేడిగడ్డ మిగిలింది కదా. మేడిగడ్డ ఎందుకు పోలే? భూకంపాలు వచ్చినా మేడిగడ్డ మిగిలింది కదా. మేడిగడ్డ ఒకవేళ నాణ్యత లేదు, మేడిగడ్డలో దొంగతనం జరుగుతుంది ఎందుకు పట్టుకోలే? మేడిగడ్డలో నాణ్యత మేడిగడ్డ ఎందుకు ఎగిరిపోలే? ఇవన్నిటికి ఆన్సర్ ఎక్కడుంది? తేట తెల్లమైపోయింది. కాళేశ్వరం ఈజ్ లైవ్. కాళేశ్వరం ద్వారానే 25 లక్షల ఎకరాల భూమి పంట పండింది. భారతదేశంలో నెంబర్ 1 స్థితికి తెలంగాణ వచ్చింది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అయింది. పంజాబ్ను తలదండే విధంగా పంటలు పండినాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా మంచిగా 30 లక్షలు 40 లక్షల ఎకరాల భూమి అయింది. రైతాంగం అంతా బ్రహ్మాండంగా బతికిర్రు. ఈ ఘోష కాదు ఇంకెవడొచ్చినా సరే నేను చెప్తున్నా, కేసీఆర్ చేతి మీద ఒక ఎంటిక కూడా బీకలేరు.